నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఎం కేశవ్ యాదవ్ గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, బ్యాంక్ లోన్స్ తీసుకోనో లేకపోతే క్రెడిట్ కార్డ్స్ బిల్స్ పే చేయలేక ఉన్నప్పుడు ఇంటి మీదకి కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ వచ్చి అప్రోచ్ అయ్యి వాళ్ళు బిల్ పే చేయట్లేదు అని చెప్పి ఒక ప్రెజర్ని బ్యాంక్ సైడ్ నుంచి కొంత క్రియేట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? ఎవరిని అప్రోచ్ అవ్వాలి అంటారు? జనరల్గా చాలామంది క్రెడిట్ కార్డు రికవరీ ఏజెంట్లు ఫోన్లు చేయడం కానీ, ఇంటికి వచ్చి ఇబ్బంది పెట్టడం కానీ, డిఫేమ్ చేయడం కానీ, ఫ్యామిలీస్ దగ్గరికి వచ్చేసి మాట్లాడడం కానీ, ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ చేయడం కానీ, ఇంకా ఏ రకమైన నైబర్స్ కానీ కాల్ చేయడం కానీ, వాళ్ళ పరువుని బజార్కి ఇడ్చడం లాంటివి చేయడం వల్ల చాలామంది చాలా రకాలుగా ఆత్మహత్యలకు పాల్పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అట్లాంటప్పుడు చాలామంది ఏమనుకుంటారు అంటే చట్టంలో ఎటువంటి సొల్యూషన్ లేదు, ఇంకా మాకు వేరే ఏం దారి లేదు అని చాలామంది చాలా రకాలుగా డిప్రెషన్కి గురై, చాలా రకాలుగా మానసిక వేదనకు గురై వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. దాంట్లో భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే చట్టంలో ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ని బేస్ చేసుకొని మనము, ఎందుకంటే ఇప్పుడు ఒక కేసు ఉంది, ఒక ప్రొఫైల్ ఉంది, ఒక ప్రొఫైల్ని బట్టి మనం ఎట్లా బిహేవ్ చేసుకోవాలి. ఏంటి అంటే ఒక 10,000 శాలరీ ఉన్న ఆయన, 15,000 శాలరీ ఉన్న వ్యక్తి కానీ, ఇంకా ఎటువంటి అంటే కొంచెం బిగ్ ప్రొఫైల్ ఉన్న వ్యక్తి, ఒక్కొక్కరికి ఒక రకమైన సొల్యూషన్స్ ఉంటాయి. ఎందుకంటే లోయర్ కోర్టులో ఒరిజినల్స్ అంటే ఇంజంక్షన్ సూట్ ఫైల్ చేసుకోవడం ఒక రకమైంది, ఇంకొకటి హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసుకోవడం ఒక రకమైంది. రెండుటికి కూడా సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. ఏంటి అంటే లోయర్ కోర్టులో ఇంజంక్షన్ సూట్ ఫైల్ చేసుకుంటే దాంట్లో మనం అడిగేది ఏంటి అంటే వాళ్ళని మనం గైడ్లైన్స్ ఫాలో అవ్వట్లేదు, మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, హ్యూమిలేట్ చేస్తూ ఉన్నారని అడుగుతాం. అందులో ఒక ఐఏ వేస్తాం. ఆ ఐఏలో వాళ్ళకు 2 రకాలైన ఆర్డర్లు వస్తాయి. ఒకటి ఎందుకంటే వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం కానీ, లేదు అంటే వాళ్ళకి అర్జెంట్ నోటీస్ ఇవ్వడం. ఎందుకంటే వాళ్ళకి నోటీస్ ఇచ్చి మీ వాదన కూడా ఏంటి చెప్పండి అని తెలియజేయడం కూడా ఇంకొక రకమైన ఆన్సర్. అదే హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి స్ట్రిక్ట్గా నోటీస్, ఒక షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసి, అంతేకాకుండా షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత గైడ్లైన్స్ ఫాలో అని చెప్పేసి ఒక ఆర్డర్ని పాస్ చేస్తారండి. అయితే ఇక్కడ మనకి మీరు 2 ఇంజెక్షన్ ఆర్డరు, లోవర్ కోర్టు అండ్ హైకోర్టు రిట్ పిటిషన్ అన్నారు. ప్రాసెస్ ఒకటే అన్నారు. కాకపోతే హైకోర్టు అనేటప్పటికీ సత్వరంగా న్యాయం దొరుకుతుందని వెళ్తారు, కానీ కాస్ట్ ఆఫ్ ఫీ ఎక్కువగా ఉంటుంది. అక్కడ కొంతమంది ఇప్పుడు నార్మల్ కోర్ట్ ఫీజు చెల్లించే స్తోమత ఉంటే వాళ్ళు అక్కడ వరకు వెళ్ళి ఆ లోన్ అమౌంట్నే క్లియర్ చేసుకుంటారు కదా. చాలామంది ఏమనుకుంటారు అంటే హైకోర్టు అంటే హై ఫీజు ఉంటుంది అనుకుంటారు. హైకోర్టు అంటే ఫీజు ఉండడం అనేది ఒక అపోహ మాత్రమే. ఎందుకంటే లోయర్ కోర్టులో కొంత కోర్ట్ ఫీజు కట్టాల్సి ఉంటుంది, కొంత కోర్ట్ ఫీజు కట్టేసి ఆ కోర్ట్ ఫీజుని కట్టిన తర్వాతనే నెంబర్ అవుతాయి. కానీ హైకోర్టులో కోర్ట్ ఫీజు లాంటివి ఏమి ఉండవు. రిట్ పిటిషన్ ఫైల్ చేయాలంటే నామినల్గా కొంత ఫీజు ఉంటుంది. ఆ ఫీజుని కట్టేసి ఫైల్ చేసిన తర్వాత నెంబర్ అవుతుంది. ఆ రిట్ పిటిషన్లో డైరెక్ట్ మనం ఫస్ట్ హియరింగ్కి వచ్చినప్పుడు నోటీస్ ఇష్యూ చేస్తారు. నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత డేట్లకు వాళ్ళు వేసుకునే కౌంటర్లను బట్టి అయిపోయిన తర్వాత మనకు డైరెక్ట్ ఆర్డర్ కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. అయితే సార్, రిట్ కాకుండా అలాగే మనకి ఇంజెక్షన్ ఆర్డర్ కాకుండా ఇంకా ఎలాంటి అప్రోచెస్ అవ్వచ్చు అంటే వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి? జనరల్గా మనం చూసుకున్నట్టయితే ఒక చట్టంలో ఒకటే ప్రొసీజర్కి ఒకటే రకమైన సొల్యూషన్ ఉండదు. రకరకాలైన మల్టిపుల్ సొల్యూషన్స్ కూడా ఉంటాయి. ఒకటి ఇంజంక్షన్ సూట్ ఫైల్ చేయడమే కాకుండా, రిట్ పిటిషన్ ఫైల్ చేయడమే కాకుండా, మనము ఇంటికి వచ్చే ఏజెంట్ల మీద ప్రైవేట్ కంప్లైంట్ వేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేయడానికి ఒక ఆస్కారం ఉంటుంది. నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ అని చెప్పేసి NHRCలో కంప్లైంట్ ఇవ్వడమే ఉంటుంది. అంతేకాకుండా మనము కన్జ్యూమర్ ఫోరంలో వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చేసి, అంటే మనకి ఏదైనా నష్టం జరిగితే ఆ నష్టానికి పరిహారంగా కన్జ్యూమర్ కోర్టులో కేసేసి మన నష్టపరిహారం తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అంటే సపోజు వాళ్ళ దాడి వల్ల కానీ, వాళ్ళ హ్యూమిలేట్ వల్ల కానీ, మనం ఒక వ్యక్తులను కోల్పోయినా కానీ, లేదు ఇంకా ఏదైనా నష్టం జరిగినా కానీ, ప్రాణ నష్టమే కాకుండా ఇంకే రకమైన నష్టం జరిగినా కూడా మనము కన్జ్యూమర్ కోర్టులో కేసేసి కాంపన్సేషన్ కూడా తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే సార్, ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు మనం
తీసుకున్నాము లోన్, క్రెడిట్ కార్డ్ బిల్లు ఇది చెల్లించలేకపోతున్నాం. ఫర్దర్‌గా కూడా చెల్లించలేని సిట్యుయేషన్స్ ఉంటాయి. అలాంటప్పుడు కోర్ట్ వాళ్ళకేమైనా అజంప్షన్స్ ఇస్తుందా? దానికి ఎలా ఎవరిని అప్రోచ్ అవ్వాలి అంటారు? కోర్టు అజంప్షన్స్ అంటూ ఏమి ఇవ్వదు. ఎందుకంటే వాళ్ళు అంటే కట్టుకోవడానికి అంటే వాళ్ళు కట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఇంకా నేను జీవితంలో నేను కట్టుకోలేను. సపోజ్ నేను ఒక 10,00,000 ఉంది నాకు. 10,00,000ని నేను నా జీవిత కాలంలో నేను కట్టుకోలేను అనే ఒక మైండ్ సెట్ ఆయనలో నాకు కలిగినప్పుడు గానీ, ఆయన ఇన్‌కమ్ సోర్స్ గానీ, ఆయన ఎటు చూసినా ఆయన కట్టుకోలేని పరిస్థితిలో ఉంటే బ్యాంకులే వాళ్ళకు కొంత ఆఫర్ చేస్తా ఉంటాయి. ఆఫర్ అంటే ఎట్లా అంటే ఒక 50% కట్టండి మేము సెటిల్మెంట్ చేస్తాము. ఒక 60% కట్టండి మేము సెటిల్మెంట్ చేస్తాము. ఒక 80% కట్టండి మేము సెటిల్మెంట్ చేస్తాం అని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు వాళ్ళకు ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. ఆ ఆఫర్‌ని తీసుకొని వాళ్ళు ఎంతకు అయితే సెటిల్ చేసుకోగలుగుతాము, ఎంత అయితే సెటిల్ కట్టే కెపాసిటీని బట్టి వాళ్ళ తాకత్తుకు బట్టి మనం సెటిల్ చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సార్ ఒక్కోసారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అప్రోచ్ అవుతూ ఉంటారు. లేదు అంటే మన కాంటాక్ట్స్ నెంబర్స్‌లో ఉండే వాళ్ళకి ఫోన్ చేసి పలానా వాళ్ళు మీకు తెలుసు కదా! వాళ్ళు మా దగ్గర ఇలా తీసుకున్నారు చెల్లించట్లేదు అని చెప్పి కొంత కించపరిచేటట్టు మాట్లాడటం. లేదు అంటే ఫోన్స్ చేసి బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేయటం. ఇలాంటివన్నీ చేసేటప్పుడు కోర్ట్‌కి ఇవన్నీ సబ్మిట్ చేయగలిగితే వాళ్ళకి ఎలాంటి ఆహ్, త్రోవ దొరుకుతుంది? ఎలాంటి దారి దొరుకుతుందంటారు? జనరల్‌గా ఇటువంటి సిట్యుయేషన్‌లు ఎప్పుడు జరుగుతాయంటే, మనము యాప్ లోన్స్ తీసుకున్నప్పుడు గానీ, హ్మ్. ఇంకా ఏ రకమైన లోన్స్ తీసుకున్నప్పుడు మనం కండిషన్స్ చదవకుండా వాడు క్లియర్‌గా చిన్నగా ఉంటది. ప్రతి దగ్గర సంతకం పెట్టండి అన్నప్పుడు ప్రతి దగ్గర ఒక క్రెడిట్ కార్డ్ గానీ, ఒక యాప్ లోన్ గానీ, అలో, అలో, అలో అని కొట్టినప్పుడు మన కాంటాక్ట్ లిస్ట్ గానీ, మన ఫోటోస్ గ్యాలరీ లిస్ట్ గానీ, ఇంకా మన ఫోన్ యాక్సెస్ మొత్తం యాప్ లోన్ వాళ్ళకెళ్ళడం గానీ, ఇంకా వేరే అన్ని కాంటాక్ట్స్ వాళ్ళ షేర్ అయితాయి. షేర్ అవ్వడం వల్ల ఏమైతదంటే వాళ్ళ పర్సనల్ డేటా గానీ, వాళ్ళ కాంటాక్ట్స్ లిస్ట్ గానీ, ఆ ఏజెంట్ల చేతిలోకెళ్తాయి. అప్పుడు వీళ్ళు డబ్బులు కట్టలేనప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఫోన్లు చేసి ఇబ్బంది పెడతా ఉంటారు. అలాంటప్పుడు మనం కొంత ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు మాట్లాడిన ఫోన్ నెంబర్స్ గానీ, ఎవిడెన్స్, స్క్రీన్ షాట్స్, న్యూడ్ ఫోటోస్ కూడా కొంచెంమంది పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటారు. ఆ ఫోటోస్ అన్ని స్క్రీన్ షాట్స్ తీసుకొని మనం వాళ్ళ మీద క్రిమినల్ కేసు ఫైల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడనో ఉంటారంటే ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఫోన్ నెంబర్ మీద ట్రాక్ చేయడం కానీ, ఎక్కడి నుంచి వచ్చింది ఐపీ అడ్రస్ తీసుకోవడం కానీ, ఇలాంటి చాలా రకాలైన సొల్యూషన్స్ ద్వారా వాళ్ళని ఖచ్చితంగా శిక్షించడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు థర్డ్ పార్టీ ఏజెంట్స్కి ఇచ్చిటారు కాబట్టి వాళ్ళు చదువు రానోళ్ళు, ఎందుకంటే కండిషన్స్, కొంతమంది రూల్స్ తెలియని వాళ్ళు చాలా రకాలుగా బ్యాడ్ లాంగ్వేజ్, అబ్యూజ్ లాంగ్వేజ్ యూజ్ చేసి చాలా రకాలైన ఇబ్బందులకు అవతల కస్టమర్లని, క్లయింట్లని ఇబ్బంది పెడతా ఉంటారు. ఆ రకంగా వాళ్ళు భయపడకుండా సైబర్ క్రైమ్‌లో కొన్ని కాల్స్ వచ్చినప్పుడు సైబర్ క్రైమ్‌లో కంప్లెయింట్ చేయడం గానీ, ఇంకా వేరే కొత్త నెంబర్ల నుంచి ఫోన్లు చేసినా, ఇంటికొచ్చినప్పుడు ఇబ్బంది పెట్టినా ప్రైవేట్ కంప్లెయింట్లు చేసి పోలీస్ స్టేషన్‌లలో ఎఫ్ఐఆర్‌లు బుక్ చేయించడం గానీ, వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అయితే వీళ్ళకి ఒకసారి అయిపోయింది. కోర్ట్‌లోని కేస్ అయిపోయింది. వాళ్ళకి కదల్చొద్దు అని చెప్పి కోర్ట్ వార్న్ చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా బ్యాంక్స్ మళ్ళీ అప్రోచ్ అయ్యారు ఆ పర్సన్స్‌కి అనేటప్పుడు ఎలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవటం జరుగుతుంది? బ్యాంకులు అనేటివి థర్డ్ పార్టీ ఏజెంట్లకు, రికవరీ ఏజెంట్లకు వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు అప్రోచ్ అవ్వకపోండి అంటే ఇప్పుడు కోర్టులో ఒక పిటిషన్ వేసిన తర్వాత థర్డ్ పార్టీ ఏజెంట్ వచ్చి రిప్రజెంట్ అవ్వడు. ఎందుకంటే బ్యాంకులే ఆన్సర్ చేయాలి. బ్యాంకులు ఏం ఆన్సర్ చేయాలి? రూల్స్కు విరుద్ధంగా మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తా ఉన్నారు, అది కరెక్ట్ కాదని వాళ్ళే రికవరీ ఏజెంట్లకు చెప్తారు. చెప్పకపోతే రికవరీ ఏజెంట్లు కూడా పార్టీ చేసేస్తాం, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ అవుతాయి, వాళ్ళ జీవితాలు కూడా క్రిమినల్ కేసులో ఇరుక్కుంటాయి కదా. అట్లాంటప్పుడు ఈ కోర్టుకు అగెనిస్ట్గా ఎవరు వెళ్ళడానికి కూడా భయపడతా ఉంటారు. ఓకే. సో ఒకవేళ వెళ్తే అలాంటప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వెళ్తే వాళ్ళ మీద ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. మనం జరిగిన నేరం చిన్నదైనప్పుడు చిన్న అఫెన్స్లలో వాళ్ళని కేసులు బుక్ చేస్తారు. పెద్ద నేరం అయినప్పుడు పెద్ద అఫెన్స్లలో బుక్ చేసి వాళ్ళని రిమాండ్ చేసే ఆస్కారం కూడా ఉంటుంది. కొన్ని కేసులలో వాళ్ళు నడుచుకునే విధానాన్ని బట్టి ఆ క్రైమ్ ఎంత క్రైమ్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. వాళ్ళు చేసే అఫెన్స్ని బట్టి మనము వాళ్ళని రిమాండ్కి పంపించడమా, వాళ్ళ మీద మనం కాంపన్సేషన్ క్లెయిమ్ చేయడమా, ఇంకా లేకపోతే వాళ్ళని
ఇటువంటి చర్యలకు ఇంకోసారికి పూనుకోకుండా వాళ్ళని వార్న్ చేసి పోలీసులు వార్న్ చేసిన కేసులు బుక్ చేసి వాళ్ళని జైలుకు పంపించడం లాంటివి రకాలైనవి కూడా చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ నమస్తే. వెరీ మచ్.